సుబాహుడు రెప్పవేయకుండా నిధిముఖంలోకి తీక్షణంగా చూస్తూ ఉండిపోయాడు. కత్తి పిడిని పట్టుకున్న అతని కుడిచేయి కదిలింది. పదను పరీక్షిస్తున్నట్టు కత్తిని ఎడమ అరచేతి మీద ఒకసారి రాపాడాడు. నిధి అతని చిరునవ్వుతో చూస్తున్నాడు. సుబాహుడి కుడిచెయ్యి కొద్దిగా పైకి లేచింది. కత్తి మన వరలో దూరింది. పిడి వరకు తగులుతూ చప్పుడు చేసింది. ఒరేయ్ సింగా, ఆ అరిష్టాల గుర్రం మనకొద్దు. దాని యజమానిని మొదటి అపరాధంగా భావించి వదిలేస్తున్నాం. గున్నయ్యకు వైద్యం చేయించండి, వెళ్ళండి. సుబాహుడు దర్పం ఉట్టిపడేలా అని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ పక్కనే ఉన్న ఉపవీధిలోకి నిష్క్రమించాడు. మూలుగుతున్న గుర్రం గున్నయ్యను లేవదీసి మోసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు వినిపించినంత దూరం వెళ్ళాక అక్కడే ఉన్న జనం ఒక్కసారిగా పగలబడి నవ్వారు. అరచేతి గీతలు చూపించుకోవడం ఎందుకు, అవలక్షణం అనిపించుకోవడం ఎందుకు? ఈ సుబాహుడు ఎప్పుడూ ఇంతే, నిధిని పలకరించిన వృద్ధుడు అన్నాడు. కత్తి దూయడం, తోక ముడుచుకుపోవడం ఆయన గారికి అలవాటేగా, ఎవరో యువకుడు అన్నాడు. అందరూ బృందగానంలా నవ్వారు. నిధి ముందుకు కదలబోయాడు. నాయనా, వృద్ధుడి పిలుపు నిధిని ఆపింది. నిధి తల తిప్పి ప్రశ్నార్థకంగా చూశాడు. నిజంగా ఇది అరిష్టాల గుర్రమేనా? స్వయంగా చూశావుగా తాత. ఒక భటుడు చెయ్యి విరిగింది. 3 భటులు ఈటెలు ముక్కలైపోయాయి. నగర రక్షక వీరుడు వీపు చూపించాడు. ఇవన్నీ అరిష్టాలేగా వాళ్ళకి. నిధి నవ్వుతూ అని ముందుకు నడిచాడు. వాయు అతని వెంట గంభీరంగా అడుగులు వేయసాగింది. విశాలంగా ఉన్న వీధిలో ఇళ్ల ముందున్న జనం వాయుని వింతగా చూస్తున్నారు. వీధి చివర ఏదో ఆలయం ఉంది. ఆలయ ద్వారం దగ్గరలో ఉన్న చిన్న మందిరంలో కూర్చున్న ఒక వృద్ధురాలు నిధిని గుర్రాన్ని చూడగానే మండపంలోంచి దిగి మండపంలో పెట్టిన పూలబుట్టను తీసుకుని ఎదురుగా నడిచింది. ఆగు నాయనా, నీకోసమే చూస్తున్నా, ముసలామె నిధిని చూస్తూ అంది. పొట్టిగా సన్నగా ఉన్న ఆకారం, అక్కడక్కడ ముడతలున్న గుండ్రటి ముఖం, నుదురు మీద గుండ్రంగా పెద్దగా కుంకుమ తిలకం, ముగ్గుబుట్టలా ఉన్న తల, వెండి వెంట్రుకలు కొప్పుల్లో తురిమిన కనకాంబరాలు ఆమె తల 2 వైపుల నుండి తొంగి చూస్తున్నాయి. నిధి ఆమెను యగాదిగా చూశాడు. ఆమె ముఖము, ముంజేతులు, పాదాలు పసుపు రంగులో మెరుస్తున్నాయి. అనుదినము పసుపు రాసుకునేదా ఉందామె. నిధి చూపులు ప్రశ్నార్థకంగా ఆమె ముఖం మీద నిలిచాయి. బంగారం లాంటి గుర్రం నాయన, ముసలమ్మ అంది. అవునవును, పుట్టుకతో బంగారు రంగును కొని తెచ్చుకుందిగా. నిధి నవ్వాడు. నా ఉద్దేశం అది కాదులే నాయన. నీ గుర్రం నడవడిక బంగారం అని నా అర్థం. నీ గుర్రం నాకెందుకు నచ్చిందో చెబుతాను కానీ ముందు నువ్వెవరో చెప్పు. నా పేరు నిధి, దూరదేశం నుండి వచ్చాను. నా గుర్రం పేరు వాయు. నీ పేరు నీ గుర్రం పేరు 2 చక్కటి పేర్లే. నా పేరు పారిజాతం. అంతఃపురంలోని వాళ్లకు 2 పూటలా పువ్వులు మాలలు అందించే ఉద్యోగం నాది. దివాణం వాళ్ళు నన్ను పుష్పలావిక అంటారు. నీ పేరు కూడా పుష్పమే అమ్మమ్మ, నిధి వరుస కలుపుతూ అన్నాడు. ఇంతకీ ఇక్కడ ఎందుకు మాటు వేసి ఉన్నానో తెలుసా? నీ గుర్రం మెడలో మాల వేసి సన్మానించడానికి. ఎందుకో తెలుసా? ఆ సుబాహుడి తొత్తును ఇక్కడి దాకా మర్యాదగా మోసుకొచ్చిందా. వీధి మలుపు కనిపించగానే ఒక్క ఉదుటిన పైకి లేచింది. ఆ గున్నయ్య గాన్ని లాఘవంగా కింద పడేసింది. దెబ్బకి వాడి తల పగిలిపోయిందనుకున్నా. కింద పడిన వాడు లేచేలోగా వాడి ముంజేతిని నోట కరుచుకుని వెనుదిరిగి పరుగు కుయ్యో మొర్రో అంటూ బొబ్బలెడుతున్న ఆ వెధవను ఎంత ఒడుపుగా లాక్కెళ్ళిందనుకున్నావు. అలాగా, అందుకేగా సన్మానం చేయాలంటున్నా. ఇదిగో ఈ కదంబమాల వేయనా, నన్ను కరవదుగా. నేనున్నాగా అమ్మమ్మ. అందంగా ఉన్న అమ్మమ్మల్ని నా అశ్వం ఏమీ చేయదు. పారిజాతం నోరారా నవ్వింది. 2 పళ్ళు లేని వెలితి కనిపించింది. నవ్వు ఆపి బుట్టలోని మాలను తీసి వాయుమెడలో వేసి సర్దింది. మోరను నిమిరింది. చిలిపిగా నిధి వైపు చూసింది. అయితే ఈ అమ్మమ్మ అందంగా ఉందంటావా? అందంగా లేకపోతే కొప్పులో కనకాంబరాలు ఎందుకు తురుముకుంటావమ్మమ్మ? భలే కనిపెట్టావే. ఆ కనకాంబరాలు నా పెనిమిటి ముచ్చట నాయన. జుత్తు నల్లగా ఉన్నంతకాలం మల్లెలు మొల్లలు మోయించాడు. తెల్లబడ్డాక ఇదిగో గంపెడు కనకాంబరాలు మోయిస్తున్నాడు. పారిజాతం నునుసిగ్గు నటిస్తూ అంది.
అదృష్టవంతురాలివి అమ్మమ్మ. నా అదృష్టం నా పెనిమిటే, నీ పెనిమిటి అదృష్టం నువ్వే, నిధి ఉల్లాసంగా అన్నాడు. అమ్మమ్మ, నగరంలో పూటకోళ్ళ ఇల్లు ఎక్కడో చెప్పి పుణ్యం కట్టుకో. పూటకోళ్ళ ఇల్లు ఎక్కడో చెప్తే పుణ్యం ఎలా వస్తుంది? అన్నం పెట్టి ఆదరిస్తే పుణ్యం వస్తుంది కానీ. అమ్మమ్మ అన్నావు, నీకు అమ్మమ్మ లాంటిదానని నేను నిరూపించుకోవాలి. నా మనవడి లాంటి వాడివని నువ్వు నిరూపించుకోవాలి. ఇంట్లో మేమిద్దరమే. నీ గుర్రానికి గుగ్గిళ్ళు తినిపించాలని ముచ్చటేస్తోంది. మా ఇంటికి రా, పారిజాతం గుక్క తిప్పుకోకుండా అంది. తినడానికే కాదు అమ్మమ్మ, కొన్ని విషయాలు వినడానికి నేను పూటకోళ్ళ ఇంట్లో విడిది చేయాలి, నిధి అప్రయత్నంగా అన్నాడు. విషయాలా? వినాలా? ఎవరి గురించిన విషయాలు? నిధి తటపటాయిస్తూ చూశాడు. ఎవరికైనా చెప్పక తప్పదు, ఎవరినైనా అడగక తప్పదు. ఒక యువతి ఈ నగరంలో బంధితురాలుగా ఉంది. ఆమె ఎక్కడుందో తెలుసుకోవాలి. పారిజాతం కళ్ళు పెద్దగా చేసి చూసింది. యువత ఎలా ఉంటుంది? నిధి క్షణకాలం ఆలోచించాడు. యువతి చాలా చాలా అందంగా ఉంటుంది. నిర్మలంగా కనిపించే ముఖం, ఆకాశంలాగా. ఓ, అర్థమైంది. ఆ పిల్ల ఎక్కడుందో ఎందుకుందో నాకు తెలుసు. నీకు తెలుసా? ఒక మహిళను తెలిసినన్ని విషయాలు 100 మంది మగాళ్ళకు కూడా తెలియవు. పారిజాతం నవ్వుతూ అంది. తెలుసా? ఎక్కడుంది? నిధి కంఠంలో ఆతృత పలికింది. ఆ పిల్ల నీకు ఏమవుతుంది? పారిజాతం ప్రశ్నించింది. నిధి ఆలోచనలో పడ్డాడు. స్నేహితురాలు అనబోతూ ఆగాడు. యువతీ యువకుల మధ్య స్నేహబంధాన్ని లోకం అంత త్వరగా అర్థం చేసుకోదు. బాంధవ్యాన్ని అర్థం చేసుకున్నంత సులభంగా బంధాన్ని అర్థం చేసుకోదు. ఆమె నా చెల్లెలు. పారిజాతం ముఖం చిరునవ్వుతో వికసించింది. నీ చెల్లెలు ఎక్కడుందో ఎందుకుందో వివరంగా చెప్తాను. అయితే ఇక్కడ కాదు, మా ఇంటికి రా. తన సమాధానం కోసం చూడకుండా ఉపవీధిలోకి నడుస్తున్న పారిజాతాన్ని నిధి ఉత్సాహంగా వెంబడించాడు. నిధిని వాయు వెంబడించింది. పారిజాతం ఉపవీధుల గుండా నడుస్తూ కాసేపట్లో విశాలమైన ఆవరణలోకి ప్రవేశించింది. ఆవరణ అంతా రకరకాల పూల మొక్కలతో నిండి ఉండి, పూల మొక్కల మధ్య ముచ్చటగా ఉన్న చిన్న ఇల్లు. పూల మొక్కల ఆవరణ చుట్టూ ఎత్తైన ప్రహారీ. చల్లటి గాలి వీస్తోంది. పూల మొక్కలతో పాటు రకరకాల ఫలవృక్షాలు ఉన్నాయి. పనస, అల్లో, నేరేడు, మామిడి మొదలైన చెట్ల కొమ్మలు మిద్దిపై నుండి నిక్కి చూస్తున్నాయి. నీ ఉద్యానవనం గొప్పగా ఉంది అమ్మమ్మ. నిధి గాలిలో తేలుతున్న సువాసనల్ని ఆస్వాదిస్తూ అన్నాడు. తరతరాల సంపద నాయన అది. మా వంశంలో ఒకరి తర్వాత ఒకరుగా తరతరాలుగా పుష్పలావిక వృత్తిని ఆచరిస్తూ వస్తున్నాం. పూల మొక్కల వరుసల మధ్య ఉన్న దారిలో పారిజాతం, నిధి నడుస్తున్నారు. నిధి వెనక నడుస్తోంది వాయు. తోట మధ్య ఉన్న ఇంటిని సమీపించగానే సరికొత్త సువాసన నిధికి ఆహ్వానం పలికింది. ఇంటి ముందు ద్వారానికి 2 వైపులా మట్టి కుండీలలో మరువం, లవణం మొక్కలు గుబురులుగా పెరిగి అద్భుతమైన సువాసనలను వెదజల్లుతున్నాయి. వాటి ముందు వలయాకారంలో రూపొందించిన పాదుల్లో ఏపుగా పెరిగిన తులసి మొక్కలు, వివిధ జాతులకు చెందిన పూల మొక్కలు చతురస్రాకారాలలో, దీర్ఘచతురస్రాకారాలలో, వర్తులాకారాలలో, అర్ధవృత్తాకారాలలో నాటబడి ఉన్నాయి. పూలతోట ఆరితేరిన చిత్రకారుడు రూపొందించిన అందమైన వర్ణచిత్రంలా ఉంది. అమ్మమ్మ, తోట రూపకల్పన అద్భుతంగా ఉంది. నిధి తోటను పరిశీలిస్తూ అన్నాడు. అదంతా నా పెనిమిటి చేతి పని. ఏ మొక్క దగ్గరగా ఉండాలో, ఏ జాతి మొక్కలు ఏ ఆకారాన్ని ప్రదర్శించాలో ఆయనకే తెలుసు. మొక్కలకు నీళ్లు పోయడం ముగించి వస్తున్నాడు. పారిజాతం తల తిప్పి చూస్తూ అంది. నిధి ఆమె చూస్తున్న వైపు చూశాడు. పొట్టిగా, లావుగా, బలిష్టంగా ఉన్న వృద్ధుడు ఇంటి ప్రక్క నుండి ద్వారం వైపు వస్తున్నాడు. తెల్లటి గిరిజాల జుత్తు, తెల్లటి బుర్రమీసాలు, తెల్లటి ధోవతి, ఆకుపచ్చ రంగు అంగి, నడుమును చుట్టిన జరీ అంచు ఉత్తరీయం. అతని ఎడం భుజం మీద కావడి ఉంది. 2 చివర్లా 2 కడవలు వేలాడుతున్నాయి. ఈశాన్యంలో నడబావి ఉంది. కావడితో నీళ్లు మోస్తూ మొక్కలకు పోస్తూ ఆనందంగా గడిపేస్తున్నాడు. ఆయన పేరు కూర్మావతారం. పరిచయం చేస్తారా అని. గుర్రాన్ని ఇదిగో ఈ గున్నమావిడి నీళ్ళలో కట్టేయి, పారిజాతము నిధిని హెచ్చరించింది. నిధి గుర్రంతో పాటు గున్నమావిడి వైపు నడిచాడు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.